లేదని చెప్పారు. రెడ్ బుక్ గురించి ప్రస్తావన కూడా అన్యాపదేశంగా చేశారు. ఒకసారి అది చూద్దాం. లోకేష్ గారు మాట్లాడింది. వల్లభనేని వంశీ ఆయన ఎలా అసెంబ్లీలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారు ఏంటి అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఇలాంటి వాళ్ళని మేము ఉపేక్షించేది లేదని చూడండి ఒకసారి. శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు, సొంత తల్లిని చెల్లిని మెడబెట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అది అర్థమైందా రాజా అని అన్నారు. విన్నారు కదా సత్యనారాయణ గారు, అర్థమైందా రాజా? వల్లభనేని వంశీ అలాంటి వాళ్ళని మహిళల పట్ల ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని అతను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడంలో వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా ముందంజలోనే ఉంది. దాన్ని మనం అక్కడ కూడా ఓపెట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమాలని ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ అభివృద్ధికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే భరోసాగా ముందుకెళ్తారని చెప్పేసి అధికారం. లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారండి. లక్ష్మీకాంత్ గారు ఓకే అండి. సత్యనారాయణ గారు ఓకే చాలా చాలా అంశాలు ఉన్నాయండి మహానాడు వేదిక మీద. సత్యనారాయణ గారు ఓకే అండి. సత్యనారాయణ గారిని మ్యూట్లో పెట్టండి. సత్యనారాయణ గారు ఓకే. పీసీఆర్ సత్యనారాయణ గారిని మ్యూట్లో పెట్టండి. లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు. లక్ష్మీకాంత్ గారు చాలా అంశాలు మహిళల పట్ల ఆయన రెండు టాపిక్స్ కూడా చాలా సున్నితమైన అంశాలు ప్రస్తావన చేశారు మహానాడు వేదిక మీద. సరే, ఇవి ప్రజల ఎమోషన్స్కి సంబంధించిన వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, అప్పులు, అలాగే వడ్డీలు, వీటి మీద కూడా లెక్క జమ అంతా చెప్పాలంటే వాళ్ళు ఆరోపిస్తున్నది కానీ ఈవెన్ జనసేన ఆరోపిస్తుంది కానీ 12 లక్షలు 15 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయారని. మరి మీ కూటమికి చెందిన ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ఇంకో లెక్క చెప్పారు. ఏది నమ్మమంటారు సార్ మమ్మల్ని? సార్ ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం అడ్డం పడకుండా ఉంటానంటే మొత్తం క్లియర్ కట్గా ఆయన చెప్పిన క్వశ్చన్స్ ఈయన కూడా మాట్లాడాలి. ఆయన కూడా మాట్లాడతారు. నేను అందుకనే ఏంటంటే కొంచెం వివరంగా మొత్తం అంతా చెప్పేస్తాను. ఇక్కడ లోకేష్ గారు ఇందాక అర్థమైంది రాజా అన్నారు. మీరు లోకేష్ గారు యువగళం పాదయాత్ర జరిగినప్పుడు చేతిలో రెడ్ బుక్ పట్టుకొని ఒక మాట అన్నారు. మన పార్టీ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మన పార్టీలో ఉన్న వ్యక్తులను ఎవరినైతే బయటకు తీసుకొచ్చి ప్రతిదాడులు చేశారో, మన పార్టీలో ఉన్న వాళ్ళని కుటుంబాలని ఎవరైతే దాడులు చేసి ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు నేను ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్నా అన్నారు. ఆ రెడ్ బుక్లో రాసుకున్న దాని ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళని ఇవాళ రోజున కటకటాలు లెక్కేస్తున్నారు. ఇవాళ రోజున వాళ్ళ పాపం పండింది కాబట్టి వాళ్ళ కర్మఫలం వాళ్ళు అట్లాగా అనిపిస్తున్నారు అంతే. అండ్ ఫర్దర్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ వైసీపీ నాయకులకి ఎంతసేపు కూడా ఇతర పార్టీ మీద విమర్శించేటప్పుడు కొంచెం ఏదైనా ఆలోచించుకోవాలి. అంటే ఒక గురువింద కిందకి కింద నలుపు ఉంటుంది అనే విషయం మర్చిపోతారేమో. వీళ్ళు చేసిన పాలన తాలూకు పాలన తాలూకు గుర్తులైతే ఇంకా చెరిగిపోలేదండి. ఎందుకంటే కూటమి పాలన వచ్చి ఇంకా సంవత్సరం అయింది. ఇది పార్టీ ఇవాళ రోజున పెట్టిన పార్టీ కాదు, 43 సంవత్సరాలు అయింది పార్టీ. వాళ్ళు అంతరిక్షంలో పెట్టుకుంటారు, అండమాన్లో పెట్టుకుంటారు అనేది మీకు అనవసరమైన విషయం సార్. మీరు ఎక్కడో ఒక శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ. మీరు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? మీరు అసలు సార్ మీరు పూర్తిగా మీరు మాట్లాడినప్పుడు అసలు నథింగ్, పిన్ డ్రాప్ సైలెంట్. నేను అసలు ఏం మాట్లాడాల. మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పాలి కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఇక్కడ అన్నదాతకు అండగా అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఇక్కడ అన్నదాతకు అండగా అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర అనేది ఒక కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి ఆయన జోబులోంచి సొంత నిధులు ఇస్తున్నారని చెప్పేసి అనగానే హుటాహుటిన అధికారులకి హుకుం జారీ చేసి ఈ కౌలు రైతులకు సంబంధించిన డేటా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ వెళ్ళిందని చెప్పేసి జిల్లా స్థాయిలో కలెక్టర్లో పంపించి అప్పటికప్పుడు మీరు డేటా అనేది సేకరించలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు కదిలితేనే ఆ రోజు అధికారంలో ఉన్న మీకు కాళ్ళు ముందుకు కదిలినాయా? ఇవాళ రోజున అన్నదాతకు అండగా అని చెప్పేసి మాట మీరు విమర్శలు చేస్తున్నారా? అండ్ ఫర్దర్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే తడిసిన ధాన్యాన్ని కూడా కొనలేని స్థితిలో మీరు ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ మీ పార్టీ. రైతుకి బీభత్సమైన వర్షాలు పడిపోయి తడిసిపోతే ధాన్యం అక్కడికి వెళ్ళి పలకరించి ఒక మంత్రి కానీ ఒక స్థానికంగా ఎమ్మెల్యే కానీ వెళ్ళి పలకరించి ధాన్యం కొనలేని స్థితిలో ఆ రోజు అధికార పార్టీ వాళ్ళు మీరు. కానీ ఇవాళ రోజున అన్నదాతకి అండగా అని చెప్పేసి మీరు ఏ విధంగా విమర్శలు చేస్తారు? ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇచ్చిన పెన్షను 2250, 2500, 2750 ఇట్లాగా సంవత్సరానికి పెంచుకుంటూ పోయారు. ఇక్కడ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కూటమి ప్రభుత్వం తీసుకుంది పెన్షన్ పెంచడం. 4,000 రూపాయలు వాళ్ళ రోజున పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ గురించి మాట్లాడలేదు ఏంటండి ఇన్ని విమర్శించిన శేఖర్ రెడ్డి గారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. మరి దాని గురించి నోరెత్తట్లేదు, మీరు ఎందుకు ఎత్తట్లేదండి? మాట్లాడితే ఫ్రీ బస్సు లేదంటే సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. సూపర్ 6లో ఉన్న ఫ్రీ బస్సు గురించి ఆగస్టు 15కి మేము ఇస్తున్నామని చెప్పేసి నిన్న మహానాడు వేదికగా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలే? అంటే టీవీ ముందుకు వచ్చి ఏదోటి విమర్శించాలి కాబట్టి ఇంత గత ముందు తాలూకు సంబంధించి మేము శుద్ధపూసలో మేము అసలు మంచి ఆణిముత్యాలు లాంటి పాలన చేసామని చెప్పేసి మీరు చెప్పుకోవడానికి ఇచ్చేస్తున్నారా? పెండింగ్ బిల్లులు అంటున్నారు. పెండింగ్ బిల్లులు ఒక్కసారి మంగళగిరిలో ఉన్న అధికారికంగా ఉన్న కొన్ని శాఖల్లో ఉన్న కొన్ని బిల్డింగుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం. టీ కొట్టడుకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టేసి 2-3 నెలలు మీరు వెళ్ళిపోయిన ప్రభుత్వం ఇది. అట్లాంటిది పెండింగ్ బిల్లుల గురించి వాళ్ళ రోజు 2014-19 మధ్య నేను ఇక్కడ ఇంటర్వ్యూ అవుతాను. మన ఎగ్గొట్టిన బిల్లుల గురించి కూడా మాట్లాడాలిగా. ఎవరు సార్ మనం? అంటే ఇప్పుడు మీరు పరోక్షంగా మీరు కూడా ప్రభుత్వంలో లేరు, దాని గురించి కూడా మాట్లాడండి అంటున్నా. మీరు యూ షుడ్ బి ఇంపార్షియల్ అండి. జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అరాచకుడు, ఎక్కడ లేని దరిద్రాలన్నీ అంటేసుకొని పరిపాలన చేశాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. మీరు చేసింది ఏంటి 14-19 మధ్య? మీరు ఎగ్గొట్టిన వాటి గురించి కూడా మాట్లాడండి. మీరు ఇన్ ది సెన్స్ ప్రభుత్వం ఆ రోజున్న ప్రభుత్వం, నేను జనసేన అంటలేదు, టీడీపీ ఆ రోజున్న ప్రభుత్వం గురించి మాట్లాడు. మీరు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నాకేం ఇబ్బంది లేదు, నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. 2014-19 మధ్య రాజ్యం చేసింది కూడా మీరే కదా సార్. ఇక్కడ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ లో 2 అడిషనల్ సెక్రటరీలు చేసిన అరాచకాలకు సంబంధించిన డీటెయిల్డ్ డేటా ఉంది. కూర్చొని మాట్లాడదాం ఒక రోజు. మాట్లాడదాం. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ గారు ఏ టైంలో అండి పాదయాత్ర స్టార్ట్ చేసింది? నేను అడిగిన ప్రశ్న వేరండి. నేను ఫిజిక్స్ పేపర్ ఇస్తే మీరు మ్యాథ్స్ ఆన్సర్ చేస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నకి మీ దగ్గర మీరు రెడీయా, మీరు సిద్ధమా మాట్లాడదామా అన్నారు. అది దాని గురించి నేను ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడదాం అన్నా. నేను దానికి కూడా ఓకే. కానీ ఇప్పుడు డిబేట్ లో మనం మాట్లాడుతుంది ఏంటి? మీరు ఏమన్నారు? 2014 నుంచి 2019 వరకు జరిగిన విషయాలు ఏంటి? మీరు ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్ల వాళ్ళ వివరాలు, వాళ్ళ వయసు, వాళ్ళ ఊర్లు, పేర్లు, పుట్టుమచ్చలు, కులగోత్రాలు అన్నీ చదువుతాను నేను. నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. మీరు సిద్ధమా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద బండేయండి. బండ కాబట్టి ఇంకోటి తీసుకొచ్చి పెద్ద వృక్షాలు తీసుకొచ్చేయండి, నష్టమేం లేదు. బట్ మీరు విశుద్ధ వర్తనలు అయితే మీరు ఇంకొకరిని ఎంచొచ్చు. మీ ప్రభుత్వంలో జరిగింది ఏంటని అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నో వే డిఫరెంట్. మీరేంటంటే కొబ్బరికాయ కొడితే ఆయన కాంక్రీట్ బిల్డింగ్ కట్టాడు. అదే కదండి. శిలాపలకాలేమో వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, మేమేమో శంకుస్థాపన చేసి వదిలేసాము. ఇవాళ రోజున ఒకసారి ఒక రేర్ ఫోటోగ్రాఫ్ అండి మనం చూద్దాం. డాక్టర్ ఎన్టీ రామారావు గారు 1978లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళా ప్రపూర్ణ అందుకున్నప్పటి చిత్రం మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బాబీ వర్ధన్ గారు షేర్ చేశారు. అండ్ ఈరోజు ఆయన జయంతి కాబట్టి, 102వ జయంతి కాబట్టి అది మనం ఫుల్ ఫ్రేమ్ పెట్టుకొని చూద్దాం. పీసీఆర్ కైండ్లీ. సో ఎన్టీఆర్ గారిని చూడొచ్చు. కళాప్రపూర్ణ ఒక నిండైన విగ్రహం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తనని తాను సత్కరించుకుంది, ఆంధ్ర యూనివర్సిటీ కూడా తనను తాను సత్కరించుకుంది ఆయన కళాప్రపూర్ణ ఇచ్చి. గొప్ప వాళ్ళందరూ